ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపేట ఎస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. ఈ కార్యక్రమాల్ని ప్రతిదినం వీక్షిస్తున్న ప్రియమైన సంఘ సభ్యులకు, దేశ విదేశాల్లో ఉన్న మన సంఘ సభ్యులకు, ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో లివింగ్ లైక్ లిటిల్ చిల్డ్రన్ ఇన్ గాడ్, చిన్న బిడ్డలను పోలి దేవునిలో జీవించుట అనే అంశంపై మన సంఘ సభ్యులు శ్రీమతి ఏ సత్యవతి దేవదాసమ్మ గారు మనకు దైవ సందేశాన్ని వినిపిస్తున్నారు. సందేశానికి ముందుగా ఈ భక్తి గీతాన్ని విందాం. దయగల తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. ప్రేమగల ప్రభా, ఈ ఉదయకాల సమయమందు ప్రభా నీ వాక్యాన్ని చదివి ధ్యానించినట్టు తండ్రి, మాకందరికి వినగల చెవులను గ్రహించే మనసును దయచేయమని ఈ బంగారు పాదములు బట్టి అడిగి వేడుకుంటున్నాను స్వామి. ఆమెన్. అందరికీ వందనాలు. గుడ్ మార్నింగ్. నేటి బైబిల్ వాక్యం చూసినట్టయితే మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము.
యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. నేటి వాక్యము చూసినట్టయితే చిన్న పిల్లల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. చిన్న పిల్లల వంటి మనసును మనల్ని పెద్దలను పోలి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే చిన్న పిల్లలలో కల్మషము కానీ, కక్షలు కానీ, భేదాలు కానీ ఏమీ కూడా ఉండవండి. మరి పాలు ఏ విధంగా తెల్లగా ఉంటున్నాయో వారి హృదయాలు, వారి మనసులు కూడా ఆ విధముగా తెల్లగా ఉంటాయి. దేవుని యొక్క మరి ప్రేమ వారిలో ఎక్కువగా ఉంటుంది. వీటి చిన్న పిల్లలను పోలి నడుచుకోమని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. అంటే చిన్న పిల్లల హృదయాలు అలాంటి, అంటే అప్పుడే కొట్లాడతారు, అప్పుడే కలిసిపోయేటటువంటి మనస్తత్వాలు. మరి పెద్దలమైనటువంటి మనం ఏ విధంగా ఉంటున్నాము? చిన్న చిన్న గొడవలకే మనము మనస్పర్ధలు పెట్టుకొని కొన్ని నెలలు కావచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు, వారితో మాట్లాడడమే మరి మానుకుంటాం. ఆ విధంగా కాకుండా చిన్నపిల్లల లాంటి మనసును మనము కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. వారు దేవుని యొక్క సంబంధులట. మరి వారిలాగా మనం కూడా ఉండాలి. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. వారిలో ఉన్నవాని కంటే, లోకంలో ఉన్నవాడి కంటే చాలా గొప్పవాడు అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. మరి ఒక యుద్ధంలో ఎవరి పక్షాన బలవంతుడైన వ్యక్తి ఉంటే వారు విజయాన్ని పొందేవారుగా ఉంటారని గట్టి నమ్మకం. ఒక టీములో చాలా బలం కలిగి, అంటే ఎదుటి టీమును మరి ఓడించేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఆ టీమును చూసి ఎంతో సంతోషపడుతూ ఉంటాం. కానీ యుద్ధమునకు వెళ్ళేటప్పుడు ఎవరి బలాన్ని వారు పరీక్షించుకొని బలమైనటువంటి సాధనములను, వ్యక్తులను సిద్ధపరచుకొని తాము బలవంతులము అని అనిపిస్తేనే ముందుకు సాగేవారుగా ఉంటారు. అంటే నా ముందుంచబడినటువంటి ఈ పందెంలో నేను గెలుస్తాను అనేటటువంటి గట్టి నమ్మకంతో మనము ముందుకెళ్తేనే ఆ పందాన్ని మనము జయించగలుగుతాం. బలవంతులైనటువంటి మనుషులను చూసి కూడా కొంతమంది మరి ఆ విధంగా అంటూ ఉంటారు, వీరి టీము చాలా బలం కలిగింది ఉన్నది కాబట్టి ఈ టీము నెగ్గుతుంది, ఈ టీము గెలుస్తుంది అని అనుకుంటాం. కానీ దేవుని చిత్తం ఏది ఏ విధంగా జరిగేది ఉందో మనకు తెలియదు. అదే రీతిగా రెండు జట్లు ఏదైనా ఆటలో మరి పోటీ పడుతున్నటువంటి సందర్భంలో న్యాయమైన లేక నేర్పరితనము కలగవచ్చును. అంటే వారి మధ్యలో ఏదో ఒక మరి భేదం కలగవచ్చు. నడిపించినటువంటి జట్టు విజయాన్ని సాధించగలదు. ప్రియ స్నేహితులారా, మన విశ్వాస జీవితంలో ప్రతి దినము కూడా అనేక చీకటి సంబంధమైన, అంధకార సంబంధమైన సాతాను యొక్క శక్తులు, సాతాను యొక్క శోధనలు మనలను దాడి చేసేవిగా ఉన్నవి. అంటే మనము దేవుని మీద ఆధారపడకపోతే సాతానుడు మన మీద విజయాన్ని సాధించుకుంటాడండి. అంటే మన హృదయంలో సాతానుడు దూరడానికి ఛాన్స్ దొరుకుతుంది అన్నట్టు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి సాతానుకు మనం సమయాన్ని ఇవ్వకుండా, సాతానుకు మన హృదయాన్ని ఇవ్వకుండా మనము దేవునికి సమయాన్ని ఇస్తూ మన హృదయాన్ని ఇచ్చినట్టయితే మన ముందు ఉంచబడినటువంటి పందెములో మనము విజయాన్ని సాధించగలుగుతామని దేవుని వాక్యం చదివిస్తూ ఉన్నది. వివిధ రూపాలలో, వివిధ ఆలోచనలతో సాతానును మనము ఎదుర్కోవలసి ఉన్నది. మరి సాతానును విశ్వాసి జయించాలంటే విశ్వాసి యొక్క జీవితము సాతాను చేతిలో పతనము కాకుండా చూసుకోవాలి. మన జీవితము, మనము ఉంచబడినటువంటి పందెములో మనం విజయం సాధించాలి అనంటే మన జీవితము సాతాను యొక్క చేతిలో పడకుండా మనము జాగ్రత్త పడాలి. మనము విశ్వాసులముగా దేవుని మీద ఆధారపడి ఉండాలి. విశ్వాసులము లోక సంబంధమైనటువంటి వాటిపైన మనము ఆధారపడి జీవించకూడదు. దేవుని పైననే మనము ఆధారపడాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని మీద ఆధారపడినప్పుడు
దేవుడు తన మాటలలో సెలవిస్తున్న మాట, నేను లోకాన్ని జయించిన వాడను గనక లోకమును జయించడం అంటే లోకానికి అధికారిగా, లోకానికి ప్రభువుగా సాతాను ఉండినాడు. ఆ సాతానును ప్రభువు జయించినవాడు. లోకమును పాపమును ప్రభువు జయించిన అట్టి ప్రభువునందు మనము విశ్వాసం ఉంచాలి అని దేవుడు కోరుచున్నాడు. నేను లోకాన్ని జయించి ఉన్నాను. మరి నిజమే అండి, దేవుడు ఈ లోకాన్ని జయించి ఉన్నాడు. ఏ దేవుడు కూడా చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడు లేడు. ఒక యేసు ప్రభు తప్ప మరి ఏ దేవుడు కూడా మరి తిరిగి లేచినటువంటి దేవుళ్ళు ఎవరు కూడా లేరు. మరి అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామండి. మరి అలాంటి దేవుని ఎడల ఇంకా మనము చాలా విశ్వాసము కలిగి దేవుని వెంబడించే వారంగా ఉండాలి. చీకటి శక్తుల మీద, అంధకార సాతాను శక్తుల మీద మనము విజయాన్ని పొందుకునే వారంగా ఉంటాము. అనేక దినముల నుండి ఈ సమస్య నుండి బయటకు రాలేకపోతున్నాను అనే ఏదైనా వేదన, సమస్య, బంధకము మనలను ఆవరించినట్లయితే దేవుడు మన పక్షాన ఉంటాడు. దేవుని వైపు మరి తిరిగితే దేవుడు అన్ని విధాలు కూడా ఎలాంటి బలమైనటువంటి సాతాను మనం గట్టిగా పట్టుకున్నా కూడా మనము దేవుని వైపు తిరిగి మన హృదయము దేవునికి అంకితము చేసినట్టయితే అలాంటి సాతానుని ఎదిరించడానికి మనము సిద్ధంగా ఉంటామని దేవుడి దినమున మనల్ని కోరుచున్నాడు. మరి విజయాన్ని అందజేస్తానని అంటున్నాడు. మరి ముఖ్యంగా విశ్వాసుల హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. ఆయన లోకములో ఉన్న శక్తులన్నిటికంటే, లోకంలో ఉన్న వ్యక్తులందరికంటే గొప్పవాడు, బలవంతుడు. ఆయన లోకములో ఎదురైన సాతానును మరి సంబంధ శోధనలు, సమస్యలు, బంధకాలు మనకు శక్తిని అంటే వీటన్నిటి మీద కూడా మనకు శక్తిని అనుగ్రహించడానికి దేవుడు ఉన్నాడు. కాబట్టి మన మనసు ఏ విధంగా ఉండాలంటే చిన్న పిల్లల మనస్తత్వం కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. చిన్నపిల్లలలో ఎలాంటి భేదం అనేది ఉండదు. అంటే కక్షలు, విభేదాలు ఇవన్నీ వారిలో ఉండేవి. కాబట్టి అలాంటి మనస్తత్వము మనము కలిగి జీవించినట్టయితే దేవుడు మన పక్షాన ఉండి మనకు విజయాన్ని సాధించడానికి, మన ముందుంచబడినటువంటి పందెంలో మనము విజయాన్ని పొందుకోవడానికి దేవుడు కృప చూపుతానని దేవుడి దినమున వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి అట్టి కృప దేవుడు మనకు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. కృపగల దేవా, నీకే వందనాలు తండ్రి. అవును ప్రభా, చిన్నపిల్లల మనసును పోలి మేము కూడా ఉండుటకు అలాంటి కృప మా అందరికీ దయచేయమని నీ బంగారు పాదములు బట్టి అడిగి వేడుకొంచున్నాను స్వామి. ఆమేన్. మహిమకు పాత్రుడు